హాయ్ అండి, వెల్కమ్ టు కోమిలీస్ కిచెన్. ఈరోజు బీరకాయ కూర చేస్తున్నానండి. పెసరపప్పు వేసి. మా ఊరు కాయలు అనమాట ఇవి. ఎంత లేతగా ఉన్నాయో చూడండి. మార్కెట్ నుంచి కాదు, అంటే పల్లెల్లో నుంచి తీసుకొచ్చి అమ్ముతారనమాట. సో ఇది కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం తోలు తీసేద్దాము. లైట్గా తోలు తీసి అది పచ్చడి కూడా చేస్తాను. కొంచెం లైట్గా తీస్తాను అన్నమాట, ఎక్కువ తీయక్కర్లేదు. ఎడ్జెస్ ఇలాగ కట్ చేసి చేదు చూడాలండి. నాలుగు మీద పెట్టుకొని మనం చేదు లేకపోతే వాడుకోవచ్చు, లేదంటే చేదు ఉంటే పనికిరాదండి కూరకి. రెండు ఎడ్జెస్ చూడండి కట్ చేసి చేదు చూసి కట్ చేసి పెట్టుకోవాలి. మధ్యలో ఏదో పుచ్చులు కూడా ఉన్నాయి, అది చూసి కట్ చేసి పీసులు కట్ చేసేటప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాం, నీట్గా తోలు తీసేసాం కదండి. పీసెస్ చేసుకొని చట్నీలోనే వండుకుందామండి. నేనైతే చట్నీలోనే వండుకున్నానండి అన్ని కూరలు కూడాను. ఈ ఊరు వచ్చినప్పుడు మటన్ కూడా ఓపెన్గా చట్నీలోనే వండుతాను అనమాట, కుక్కర్లో పెట్టకుండా. సో ఆ కాలంలో ఎలా చేసేవాళ్ళో మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు, సో అదే ప్రొసీజర్ ఫాలో అవుతానన్నమాట. అదే మంచిది కదండి ఆరోగ్యానికి. ప్రెషర్ కుక్కర్లో పెట్టడం వండడం అంత మంచిది కాదు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రెషర్ అంటే వర్కింగ్ పీపుల్కి ఓకే అండి, ఇంట్లో ఉండేవాళ్ళు నిదానంగా వండుకోవచ్చు కదా. సో అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి, ఇలాగ చట్నీలో పెట్టి. టేస్ట్ కూడా బాగుంటుందండి కూరలు. సో పీసెస్ కట్ చేసి వేసుకుందాం చట్నీలో. బీరకాయ ముక్కలు, ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టింది కట్ చేసి వేసానండి. పెసరపప్పు ఒక 4-5 టేబుల్ స్పూన్లు ముందే నానబెట్టుకున్నాను 1 అవర్ బిఫోర్. ఇప్పుడు పసుపు వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూను పసుపు. తర్వాత కారము, తగినంత కారం అండి. కారం చూసుకొని వేసుకోవాలి. మన కారం గుంటూరు కారం అనమాట, అది కొద్దిగా కారం ఎక్కువగా ఉంటుంది, ఘాటు. దానివల్ల చూసుకొని వేసుకోవాలి. సాల్ట్, కొద్దిగా ఆముదం, వంట ఆముదం, ఫస్ట్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్. 3 టేబుల్ స్పూన్లు వేసాను. ఆముదం ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు మిక్స్ చేసి చక్కగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకుందామండి. మధ్యలో కడబెట్టుకుంటూ చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ పోసానండి ఆల్రెడీ, కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. బీరకాయ ఉడుకుతూ ఉందండి. ఆ లోపల మనం ఉడికేంత లోపల చట్నీ చేసుకుందాం. బీరకాయ తొక్కల చట్నీ సన్నగా తరిగేసి చక్కగా కడుక్కొని పెట్టుకున్నాను. బాడీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగిన ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కొద్దిగా, ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. ఇంకా 2 టేబుల్ స్పూన్ మినపప్పు. కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకుందాము. మినపప్పు బాగా దోరగా ఎరడాలుగా వేగిపోయింది. తీసి ప్లేట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అదే ఆయిల్లో బీరకాయ తొక్కని వేసి మగ్గించుకుంటాం. అదే ఆయిల్లో
బీరకాయ తొక్కని వేసామండి. కొంచెం మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ అది వేసి చింతపండు తగినంత పులుపు తగినంత మనం చింతపండు కూడా వేసుకున్నాం. ఉప్పు కూడా వేసాము. మూత పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ ఉడికించుకుంటాము. కొద్దిగా బెల్లం అండి టేస్ట్కి, ఇది ఆప్షనల్, ఇది వేస్తే బాగుంటుంది అన్నమాట టేస్ట్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయిపోయినాక రోటి పచ్చడి తొక్కోవచ్చు, అంటే రోట్లో వేసి లేదంటే మిక్సీ జార్లో వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం గట్టిగా చేసుకోవాలి, రైస్ కదండి ఇది. సో బీరకాయ ఏం చేస్తుందో చూద్దాం. బీరకాయ ఇగురు కూర రెడీ అవుతుంది. ఇంకొక కొద్దిగా వాటర్ ఉన్నాయి. చట్నీ మిక్సీ పట్టుకున్నామండి. కూల్ అయిపోయింది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి. పోపు పెట్టుకున్నాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసి సో బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయిందండి. బీరకాయ కూర, పెసరపప్పు బీరకాయ కూర రెడీ. తర్వాత మజ్జిగ చిలికానండి. మజ్జిగ పోసుకుందామని, పెరుగు వద్దనేసి యాజ్ యూజువల్ రైస్ అండి. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్ మెనూ. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఒకసారి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.